హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరైతే డే 1 వ్లాగ్ అయితే చూసేసారు కదా. సో దిస్ ఈస్ డే 2 వ్లాగ్ ఆఫ్ ట్రిప్ టు విజయవాడ. సో మేమైతే ఉండవల్లి కేవ్స్కి వచ్చేసాము. ఈ లొకేషన్ వచ్చేసి 8 to 9 minutes ఫ్రమ్ ఇంద్రకీలాద్రి టెంపుల్. సో మేము ముందు రోజు బైక్ అయితే బుక్ చేసుకున్నామని చెప్పాను కదా, రెంటల్ బైక్. సో అదే బైక్ పైన మేము సెకండ్ డే కూడా ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇప్పుడు మేమైతే పైకి వెళ్తున్నాము ఉండవల్లి కేవ్స్ లోపలికి. ఇది చూడండి ఒకసారి, బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. లైక్ ఇది చాలా ఓల్డ్ 6th century బిల్డింగ్ అంట. పెద్దగా చూసేదైతే ఏం లేదండి ఈ కేవ్స్లో, బట్ సెకండ్ ఫ్లోర్ ఇస్ ద హైలైట్ అసలు. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంది. అండ్ మేము ఇప్పుడైతే పైకి వెళ్ళిపోతున్నాము ఫస్ట్ ఫ్లోర్కి. ఎండ్ అయితే సూపర్గా కొడుతుందండి. సో మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. చూడొచ్చు ఇక్కడ అన్నీ ఏం లేదండి, హాఫ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంతా అండ్ పాత గోడలు తప్ప ఏం లేదు ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి దారి. ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. సో చెప్పాను కదా, ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఏం లేదు, జస్ట్ చిన్న దేవుళ్ళ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో, అంతే, దానికి మించి అయితే ఏం లేదు. సో లార్డ్ గణేష ఫస్ట్ అసలు గణపతి దర్శనం అయితే అయిపోయింది మార్నింగ్ మాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో అన్నీ చెప్పాను కదా, చిన్న దేవుళ్ళ ఫోటోలు అయితే ఉన్నాయి. అండ్ తర్వాత అయితే మొత్తం హాఫ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తప్ప ఏం లేదు. సో లెట్స్ సీ సెకండ్ ఫ్లోర్లో అయితే ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. మనము సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ భృగు అయితే పెద్ద స్టెప్స్ ఉన్నాయి, నేను ఎక్కలేకపోతున్నాను అని ఏదో అంటున్నాడు. సో వాళ్ళ ఫాదర్ అయితే తనని పట్టుకొని పైకైతే వచ్చేసాము మేమిద్దరము. అండ్ ఇక్కడ చూడొచ్చు అగైన్ సేమ్ చిన్న దేవుళ్ళ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, సేమ్ లైక్ ఫస్ట్ ఫ్లోర్. చాలా బాగుంది, అంటే లైక్ మెయింటెనెన్స్ అయితే ఉంది ఇక్కడ. అండ్ నేను సెకండ్ ఫ్లోర్లో హైలైట్ అని చెప్పాను కదా, అదేనండి ఇది పద్మనాభ స్వామి. చాలా బాగుంది. డైరెక్ట్గా చూస్తే చాలా పెద్దగా ఉంది ఐడల్ అయితే. నాకైతే పర్సనల్లీ నేను డైరెక్ట్గా చూస్తే చాలా షాక్ అయిపోయాను. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చూసి సెకండ్ ఫ్లోర్ చూసేసరికి నాకైతే చాలా బాగా అనిపించింది, మెయిన్గా పద్మనాభ స్వామి ఐడల్. సో పైన సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. అన్నీ అరటి చెట్లేనండి, చాలా బాగుంది పైనుంచి వ్యూ అయితే. నాకైతే సూపర్ నచ్చింది. సో మేము ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని నెక్స్ట్ మేమైతే భవానీ ఐలాండ్కి వెళ్ళిపోయాము. అండ్ మేము ఇక్కడ భవానీ ఐలాండ్ పార్క్ అయితే వచ్చేసాము. భవానీ ఐలాండ్కి వెళ్ళాలంటే మనము బోట్లో వెళ్ళాలి. సో మేము దానికోసం అయితే టికెట్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ బోట్ అయితే ఇంకా రాలేదు, బోట్ కోసం మేమైతే వెయిట్ చేసాము కొంతసేపు. ఈలోపు భృగు ఏమంటున్నాడో ఒకసారి అయితే చూసేద్దాం. ఎక్కడికి వెళ్తున్నా? వాటర్లోకా? ఏం చేస్తావు వాటర్లో పోయి? వాటర్ పోయి? వీడియో ఆన్ ఉంటే మాత్రం అస్సలు మాట్లాడండి మా వాడు, పెద్ద షై క్యాండిడేట్. అండ్ ఈలోపు బోట్ అయితే వచ్చేసింది. సో మేమైతే బోట్లోకి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాము. సో మేమైతే బోట్ ఎక్కేసాము అండ్ బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ వ్యూ అయితే ఇలా ఉంది బోట్లో నుంచి. అండ్ మీరు చూడొచ్చు వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. సో మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఇంతకు వాళ్ళ ఫ్రెండ్స్తో ఈ ప్లేస్ అయితే విజిట్ చేశాడంట. ఇంతకు ముందుకు ఇప్పుడుతో కంపేర్ చేస్తే ఇంతకు ముందుకైతే చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నాడు. నాకైతే తెలీదు, వై బికాజ్ నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను కాబట్టి నాకైతే నీట్గానే అనిపించింది. బట్ లోపలైతే మొత్తం పాడైపోయింది, వై బికాజ్ రీసెంట్గా ఫ్లడ్స్ అయితే వచ్చాయి కదా, సో దాని ఎఫెక్ట్ అనమాట. అండ్ మేము బోట్ దిగేసి ఐలాండ్ లోపలికి అయితే వచ్చేసాము. రాగానే పెద్ద లయన్గా అనిపించింది మాకైతే. మా భృగు అయితే షాక్ అయిపోయాడు, వెళ్తావా అంటే వెళ్ళట్లేదు అసలు దగ్గరికి. అండ్ మేమైతే అలా వాక్ చేస్తూ ఐలాండ్ మొత్తం వీడియో అయితే తీసేసుకున్నాము.
ఇక్కడ చూడండి మా బ్రిగు అయితే గోల్ఫ్ కార్ట్లో డ్రైవింగ్ చేస్తా అని చెప్పేసి కూర్చున్నాడు. నేనైతే రా ఫుటేజ్ పెడుతున్నాను చూడండి ఒకసారి. ఏడికి తీసుకుపోతున్నావు నన్ను? ఏడికి తీసుకుపోతున్నావు? భవానీ ఐలాండ్ తీసుకుపోతావా? భవానీ ఐలాండ్. వాడి గోల్లో వాడు ఉన్నాడు, అసలు పట్టించుకోవట్లేదు నేను క్వశ్చన్స్ అడుగుతుంటే కూడా. సో లెట్ హిమ్ ఎంజాయ్, నేనైతే వదిలేశాను. బటర్ఫ్లైస్, డీర్స్, పికాక్స్, లవ్ సింబల్స్, యాపిల్, అట్లా కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. నేను అవన్నీ రికార్డ్ చేసుకున్నాను. ఆ యాపిల్ పెయింట్ అంతా పోయింది, అయినప్పటికీ బ్రిగుని నేను అడిగితే అదేంటి అని యాపిల్ అని చెప్తున్నాడు. ఓవరాల్గా అయితే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ అయితే ఉన్నాయి. మా బ్రిగు అయితే కొంచెంసేపు బాగానే టైం స్పెండ్ చేశాడు ఇక్కడ, స్లైడ్ ఆడుతూ జంపింగ్ చేస్తూ. అండ్ నేనైతే ఫుటేజెస్ పెడుతున్నాను చూడండి. అసలు ఇది చూడడానికే చాలా డేంజర్గా ఉంది, నాకే భయం వేసింది. అలాంటిది బ్రిగు ఎక్కుతా అని అన్నాడు. పక్కా స్కిప్ కాకుండా ఇది చూడండి, చాలా నవ్వొస్తుంది. ఇది చూడు బ్రిగు, ఇది చూడు. ఏసారి కాలు ఇట్రా, మమ్మీని చేయబట్టుకో, మమ్మీ చేయబట్టుకో. భయపడుతున్నాడు. సరే పోనీదా. నాకైతే చాలా నవ్వు వచ్చింది, వాడైతే చాలా భయపడిపోయాడు. అందుకే ఈ క్లిప్పింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా యాడ్ చేశాను. అండ్ ఇదైతే చాలా ఫేవరెట్ ప్లేస్ ఆఫ్ బ్రిగు అనమాట. ఇది ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసేస్తాడు. అండ్ ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు, చాలాసేపు ఆడుకున్నాడు దీనిపైన. బ్రిగు ట్రాంపోలిన్ పైన కొంతసేపు ఆడుకున్న తర్వాత మేమైతే చిన్నపిల్లలం అయిపోయాము. నెక్స్ట్ మేము కూడా కాసేపు ఉయ్యాల ఆడుకున్నాము. అండ్ ఆ ఫుటేజ్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను. మాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, బ్రిగుని ఆడుకోమని చెప్తే బ్రిగు ఆడుకోలేదు. సో నువ్వు ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అయిపోతున్నాం, మేమన్నా ఆడుకుంటామని చెప్పేసి ఆఫ్టర్ లాంగ్ టైం చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. అండ్ నెక్స్ట్ మేము బోట్ రైడ్కి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మేము బ్రిగుని ఒక్కడనే సింగిల్గా బోట్ రైడ్కి పంపిద్దామని అనుకున్నాము. బట్ బ్రిగు అయితే చాలా భయపడ్డాడు, వాడొక్కడే వెళ్ళను అని చెప్పేసి ఏడ్చాడు. సో తప్పక మేము కూడా ముగ్గురం కలిసి నార్మల్ బోట్ రైడ్కి అయితే వెళ్ళాము. అండ్ ఆ క్లిప్పింగ్స్ అయితే నేను రా ఫుటేజ్ పెడుతున్నాను, బ్రిగు రియాక్షన్స్ పక్కా స్కిప్ చేయకుండా చూడండి. దిస్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద వీడియో.
మళ్ళీ పోదామా మళ్ళీ పోదామా ఇదిగో చాలా ఎస్, మా బోట్ రైడింగ్ అయితే అలా ఎండ్ అయిపోయింది. అండ్ మా బోట్ రైడింగ్ ఎండ్ అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ రూమ్కి వచ్చేసి రూమ్ వెకేట్ చేసి స్టేషన్కి అయితే వచ్చేసాము. సమ్ 6:30 అరౌండ్ ఉండింది మాకు ట్రైన్. సేమ్ అగైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాం మేము. అండ్ ఈవినింగ్ 11:30 అరౌండ్ సంథింగ్ అయింది మేము సికింద్రాబాద్ స్టేషన్ రీచ్ అయిపోయేటప్పటికి. సో ఈ ట్రైన్ అయితే వైజాగ్ నుంచి వచ్చింది అనుకుంటా. నాట్ ఈవెన్ 5 minutes కూడా ఆగలేదండి ట్రైన్ అయితే విజయవాడ స్టేషన్లో. బిఫోర్ 5 minutes లోపే ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అండ్ మేమైతే సీట్స్ చూసుకొని కూర్చున్నాము. మా సీట్స్లో మేము చాలా రష్ ఉంది. అండ్ ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. అండ్ మా బ్రిగు అయితే వెళ్ళేటప్పుడు ఎంత ఎంజాయ్ చేశాడో వచ్చేటప్పుడు మాత్రం అంత సతాయించాడు మమ్మల్ని. అండ్ మేము ట్రైన్ ఎక్కాక ఒక 1 hour తర్వాత అనుకుంటా మాకైతే డిన్నర్ అయితే వచ్చేసింది మా సీట్స్ దగ్గరికి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు పెద్దగా స్పెషల్స్ అయితే ఏం లేవండి. వెజ్కి నాన్ వెజ్కి తేడా ఏం లేదు, అన్నీ సేమ్ కర్రీసే. సో మీరు ఇక్కడ చూడొచ్చు రైస్, దాల్, కర్డ్, 1 చపాతీ, 1 ఫ్రై ఇచ్చాడు, ఫ్రై కర్రీ, హ్యాండ్ శానిటైజరు, మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్. వెజ్ వాళ్ళకైతే పన్నీర్ కర్రీ ఇచ్చాడు, నాన్ వెజ్ వాళ్ళకైతే చికెన్ కర్రీ ఇచ్చాడు. దట్స్ ఆల్ అబౌట్ అవర్ డిన్నర్. బ్రిగు చాలా సతాయిస్తున్నాడు అని చెప్పేసి ఫస్ట్ వాడికైతే డిన్నర్ ఫీడ్ చేసి పడుకోబెట్టాము. ఆ తర్వాత నేను భగత్ డిన్నర్ తీసుకున్నాము. మార్నింగ్ అంతా తిరిగి అలసిపోయాం కాబట్టి నేనైతే డిన్నర్ తినేసి కాసేపు రిలాక్స్ అయ్యాను. అండ్ ఫుడ్ విషయానికి వస్తే టేస్ట్ అయితే బాగానే ఉన్నాయండి, పర్లేదు. వీ కెన్ గివ్ అ ట్రై. సెకండ్ రోజు మేము తీసుకున్న పిక్స్ అయితే కొన్ని నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ అవర్ విజయవాడ వ్లాగ్. మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ లైక్ బటన్. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.